మా బాబు అయితే కిచెన్లో వెళ్ళి ఏమేమో చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు అని చూడాలండి. స్కూల్ నుంచి అయితే వచ్చాడు. నేను రైస్ సాంబార్ చేసి పెట్టాను, కానీ అతనికైతే వద్దు అనేసి ఏమో వెరైటీలు చేయడానికి అయితే సిద్ధమయ్యాడు. ఏం చేస్తున్నాడైతే తెలియట్లేదండి. పెనం పెట్టాడు, ఆయిల్ ఎత్తుకున్నాడు, ఆనియన్స్ కట్ చేసి పెట్టాడు. కిచెన్ అయితే గబ్బు గబ్బు లేపుతున్నాడు. ఏం చేస్తాను సార్? ఆయిల్ వేసేసి ఇంత దూరంలో పరిగెత్తొస్తావు. అంత భయం ఉన్నప్పుడు ఎవరైనా సాంబారు కుర్మాలు అవన్నీ చేసి ట్రై చేస్తారా? చూసుకోండి, కరివేపాకు వేసి ఇప్పుడు ప్రయోగాలు చేస్తాడు. కరివేపాకు కాదు, ఆనియన్స్, సారీ. తనైతే ఏమో వంట అయితే చేస్తూ ఉన్నాడండి. దానికి ఏం పేరు పెట్టాలో అయితే తెలియదు. లాస్ట్లో అయితే చూపిస్తానండి ఏం చేస్తా ఉన్నాడు. ఫస్ట్ అయితే ఆయిల్ అయితే వేసేసి తర్వాత ఆనియన్స్ అయితే వేయిస్తున్నాడు. కుర్మాలోకి ఏమేమి కట్ చేస్తా అనేది క్యారెట్, బీన్స్, బఠానీలు అయితే ఆల్రెడీ ఉన్నాయి ఇంట్లోనే. ఇప్పుడు క్యారెట్, బీన్స్, గ్రీన్ పీస్తో కర్రీ, కుర్మా. ఇప్పుడు కుర్మా చేసుకొని ఏం ఇంట్లో తినేదానికి కదా? చపాతి. ఇంట్లో చేసింది ఏమైనా నచ్చకపోతే తనకంటూ తానే చేసుకొని వెరైటీలుగా ట్రై చేస్తాడండి. అవి బాగా వచ్చినా బాగా రాకపోయినా తినేస్తాడు. ఇప్పుడు ఆనియన్ పేస్ట్ వేస్తాను. ఆనియన్, తెల్లగడ్డలు, సొంటి అన్నీ మిక్సీకి వేసుకొని పేస్ట్ అయితే వేస్తాను. అది ఏం మిక్సీకి వేసేది కూడా నాకైతే తెలియదండి. సొంటి పేస్ట్ అయిపోయిన తర్వాతే అందులో కారం అయితే వేస్తా అన్నాడు. తర్వాత ఏం వేస్తా వస్తుందా? ఇప్పుడు గరం మసాలా అయితే వేస్తా ఉన్నాడు. తర్వాత సాల్ట్, తర్వాత ధనియాల పొడి. ఇప్పుడైతే బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఓకే, కట్ చేసిన వెజిటేబుల్స్ అయితే వేసుకుంటున్నాడు. క్యారెట్, బీన్స్, గ్రీన్ పీస్ అంటే బఠానీలు అండి. అందులోకి వేసి కొంచెం వాటర్ వేసి కొంచెం అయితే బాయిల్ అవ్వాలి కదా, అందుకే నీళ్ళు వేసి వాటర్ ఉడికిపెడుతున్నాడండి. బఠానీలు అయితే ఇంట్లోనే ఉన్నాయండి, వాటిని అయితే వేసేసాడు. తర్వాత అయితే ఏం చేస్తాడో తెలియదండి. వీడు చేసేది చూస్తుంటే మేము చేసే వంటలన్నీ మర్చిపోయేలాగా ఉంది. అందులోకి మటన్ మసాలా కూడా వేస్తూ ఉన్నాడు. కుర్మా ఎక్సలెంట్గా ఉంటుంది. మిక్సింగ్ మిక్సింగ్ మిక్సింగ్. చెప్పాలంటే దీంతో పొటాటో లేదు. నేనైతే రైస్ అండ్ కూరాకు పులిగూర అయితే చేశానండి. కూరాకు సాంబార్ తను పొద్దునేసి ఇలాంటి వెరైటీలు చేయడానికి అయితే వచ్చాడు. ఎప్పుడు ఇలాగే అండి మా ఇంట్లో. మీ ఇంట్లో కూడా ఇలాగే ఉంటారా? ఇష్టం కాకపోతే వేరే వంటలు చేసుకొని తినేది. కిచెన్ నీట్గా పెట్టింది. కిచెన్ని మళ్ళీ వచ్చేసి స్కూల్ నుంచి ఎలా గందరగోళం చేసి పెట్టావు. ఏంటేంటో మసాలాస్ అన్నీ వేస్తానే ఉన్నాడు. అది తినాలనుందో తినకూడదని చేస్తూ ఉన్నాడో తెలియదు. సాల్ట్ వేస్తావా? కుర్మా అని అయితే పేరు పెట్టాడు. ఈ కుర్మా అయితే ఎలా ఉంటుందో అయితే తెలియదండి. ఇలా కూడా చేసుకోవచ్చు అని మా బాబుని చూసి అయితే నేర్చుకోవాలి.